హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th యొక్క సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో చాప్టర్ 5 అయిన మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం ఏమేమి చదువుకున్నాం మొత్తం ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక స్టోరీ విన్నాం, హబన్ వాళ్ళ యొక్క ఫాదర్ది. తర్వాత మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనము టూత్పేస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా, అలాగే లైఫ్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత మన డైలీ లైఫ్లో చిన్న పిన్ సూది నుంచి పెద్ద పెద్ద ఏరోప్లేన్స్, ట్రక్స్ వరకు అన్ని మినరల్స్తో తయారైంటాయని తెలుసుకున్నాం. తర్వాత మినరల్ యొక్క డెఫినేషన్ మనకు జియాలజిస్ట్ వాళ్ళు ఎలా చెప్పినారంటే, మినరల్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ విచ్ మనకు అది న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్. తర్వాత అది మనకు ఒక డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్తో దొరుకుతుంది. మినరల్స్ ఆర్ డిఫైన్డ్ బై జియాలజిస్ట్స్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ విచ్ అక్కర్స్ న్యాచురలీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ విత్ ఏ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మినరల్ యొక్క డెఫినేషన్ అనేది. తర్వాత మనకు మినరల్స్ అనేటివి వివిధ రకాల్లో దొరుకుతున్నాయి. కొన్ని హార్డ్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ ఉంటాయి. అది ఎందుకు అంటే ఆ మినరల్స్ ఏ రాక్స్ నుండి తీసినాం దాన్ని బట్టి ఉంటుంది. రాక్స్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటాయి మనకు. తర్వాత జియోగ్రఫర్స్ ఎవరంటే, మొత్తం జియోగ్రఫీని చదివేటప్పుడు వాళ్ళు అర్త్ క్రస్ట్ గురించి, అర్త్ లోపల భూమి లోపల ఉన్న వాటి గురించి ఒక పార్ట్గా చదువుతారు. అదే జియాలజిస్ట్ ఎవరున్నారో విత్ ఫోకస్, విత్ మెయిన్ అర్త్ భూమి లోపల ఉన్న దాని గురించి ఫోకస్గా ఎక్కువ చదువుతారు. జియోగ్రఫర్స్ ఒక భాగంగా చదివితే జియాలజిస్టు దాన్నే చదువుతారు. తర్వాత మినరల్స్ మనకు ఎలా దొరుకుతాయని చదువుకున్నాం. మనకు ఓర్స్లో దొరుకుతాయి మినరల్స్. ఓర్ అంటే అక్యుములేషన్ ఆఫ్ ఏ మినరల్ ఇన్ మోర్ పర్సెంటేజ్ అండ్ విత్ వేస్ట్ పార్టికల్స్, దాన్ని మనం మినరల్ అంటాం. తర్వాత మనకు ఆ ఓర్లో దొరికే మినరల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, దాని తర్వాత మనం దాన్ని ఎంత కాస్ట్కి అమ్మాలో, అదంతా ఆ మినరల్ ఎలా ఫామ్ అయిందో దాని మీద డిపెండ్ అవుతుంది. మినరల్స్ ఎలా ఫామ్ అయినాయో దాని మీద ఇన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయినప్పుడు ఫస్ట్ ఆ మినరల్స్ ఎలా ఫామ్ అయితే తెలుసుకుందాం. మినరల్స్ అనేటివి డిఫరెంట్ రాక్స్లో మనకు దొరుకుతాయి. ఫస్ట్ ఇగ్నీషియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో మనకు వీన్స్ అండ్ లోడ్స్ ఫామ్లో దొరుకుతాయి. సెడిమెంటరీ రాక్స్లో బెడ్స్ ఆర్ లేయర్స్ ఫామ్లో దొరుకుతాయి. తర్వాత సర్ఫేస్ రాక్స్లో మనకు రెసిడ్యుయల్ మాస్ ఆఫ్ వెదర్డ్ రాక్ మెటీరియల్లో దొరుకుతాయి. తర్వాత వ్యాలీ రీజియన్స్లో మనకు అల్యూవియల్ డిపాజిట్స్ మీన్స్ ప్లేసర్ డిపాజిట్స్ రూపంలో మనకు దొరుకుతాయి. తర్వాత మనకు ఓషన్స్లో దొరుకుతాయి. ముఖ్యంగా కామన్ సాల్ట్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, బ్రోమైన్ కావచ్చు. తర్వాత మనం ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల జరిగే ప్రమాదాలేమో తెలుసుకున్నాం. దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు బోర్డు కంట్రోల్ చేస్తుంది ర్యాట్ హోల్ మైనింగ్ జరుపుకోకుండా. తర్వాత మనం ఇండియాలో మినరల్స్ అనేటివి చాలా దొరుకుతాయని తెలుసుకున్నాం. తర్వాత మినరల్స్ అవి లేకుంటే మినరల్ డిపాజిట్స్ ఎప్పుడైతే మైన్లోకి మారాలి అంటే ఆ మినరల్ డిపాజిట్స్ దొరికిన చోట దగ్గరలో మార్కెట్ అనేది ఉండాలి. తర్వాత ఆ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీ అనేది ఉండాలి. అప్పుడు ఆ మినరల్ డిపాజిట్స్ అనేటివి మైన్ రూపంలోకి మారుతాయి. తర్వాత మనం ఫెర్రస్ మినరల్స్ గురించి డిస్కస్ చేసినాం. ఫెర్రస్ మినరల్స్లో మనకు మెటాలిక్ మినరల్స్లో మనకు ఫెర్రస్ మినరల్సే 3/4 పార్ట్ అనేది ఉంటుంది. నాన్ ఫెర్రస్ మినరల్స్ 1/4 పార్ట్ ఉంటుంది. దీంట్లో మనము ఐరన్ ఓర్ గురించి డిస్కస్ చేసినాము. ఐరన్ ఓర్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి బ్యాక్ బోను. తర్వాత ఇండియాలో ఐరన్ అనేది బాగానే దొరుకుతుంది. అలాగే ఇండియాలో దొరికే ఐరన్ గుడ్ క్వాలిటీ. తర్వాత మ్యాగ్నటైట్ ఈజ్ ద ఫైనెస్ట్ ఐరన్ ఓర్. దీంట్లో మనకు ఐరన్ అనేది 70% ఉంది. తర్వాత దీన్ని ఎక్స్పెషల్గా మనము మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. అలాగే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో కూడా మ్యాగ్నెటైట్ ఎక్కువ వాడతారు. హెమటైట్ ఓర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఓర్ అనమాట. ఇది ఇండస్ట్రియల్ ఓర్లో కూడా హెమటైట్ కూడా ఉంది. దీంట్లో మనకు 50 to 60% ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. 2018-19 రికార్డ్స్ ప్రకారం మనకు ఐరన్ ఓర్ ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఎక్కువ మొత్తము 97% ప్రొడ్యూస్ అయింది. 2018-19 సంవత్సరంలో ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఐరన్ ఓర్లో మనకు 97% అనేది కర్ణాటక, ఒడిస్సా, ఛత్తీస్గఢ్
జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుండే మనకు దొరికింది. తర్వాత మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ మనం చదువుకున్నాం. ఫస్ట్ది ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, ఇది వచ్చేసి మనకు ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్. దీని పోర్ట్ వచ్చేసి పారాద్వీప్ పోర్ట్. తర్వాత దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్, ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఉంది. దీని పోర్ట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. తర్వాత సే విత్ మీ బళ్ళారి చిత్రదుర్గ చిక్కమంగళూరు తుమకూరు బెల్ట్, దీని యొక్క పోర్ట్ వచ్చేసి మ్యాంగ్లూరు పోర్ట్. తర్వాత మహారాష్ట్ర గోవా బెల్ట్ వచ్చేసి మనకు దీని పోర్ట్ వచ్చేసి మర్మగావో పోర్ట్. తర్వాత మనం మ్యాంగనీస్ గురించి చదువుకున్నాం. ఒక టన్ స్టీల్ తయారవ్వాలంటే 10 kgs మ్యాంగనీస్ అనేది మనకు అవసరం. తర్వాత దీన్ని బ్లీచింగ్ పౌడర్లోను, ఇన్సెక్టిసైడ్స్లోను, పెయింట్స్లోను మనకు వాడతారు రా మెటీరియల్గా. తర్వాత మనం లీడింగ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ వచ్చేసి అకార్డింగ్ టు 2018 అండ్ 19 రికార్డ్స్ వచ్చేసి మధ్యప్రదేశ్. తర్వాత నాన్ ఫెరస్ మినరల్స్ చదువుకోవడం మొదలుపెట్టినాము. దాంట్లో మనము కాపర్ గురించి చదివినాము. కాపరు మన ఇండియాలో తక్కువ దొరుకుతుంది, అలాగే కాపర్ గుడ్ కండక్టరు. ఎలక్ట్రికల్ కేబుల్స్కి కూడా ఎక్కువ కాపర్ వైరే వాడతాము. తర్వాత దీని మైన్స్ వచ్చేసి మనకు బలగత్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఉంది. తర్వాత కెత్రి మైన్స్ ఇన్ రాజస్థాన్లో ఉన్నాయి. సింగ్బమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాపర్ అనమాట. తర్వాత బాక్సైట్ గురించి చదువుకున్నాం. బాక్సైట్ నుండి మనకు అల్యూమినియం మెటల్ దొరుకుతుంది. స్టార్టింగ్లో అల్యూమినియం కనిపెట్టినప్పుడు దాన్ని చాలా ప్రీషియస్గా చూసినారు, తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత మీకు ఒకటి కూడా చెప్పినాను, అల్యూమినియం ప్లేట్స్లో ఫుడ్ తినడం చాలా డేంజరు, అది ఫుడ్తో రియాక్ట్ అవుతుంది, మన బాడీకి హానికరం. దీని యొక్క మైన్స్ వచ్చేసి మనకు అమర్కంటక్ ప్లాట్యూలోను, తర్వాత మైకాల్ హిల్స్లోను, తర్వాత ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలస్పూర్ కత్ని మనకు దొరుకుతాయి. తర్వాత ఒడిస్సా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట బాక్సైట్. తర్వాత మనం నాన్ మెటాలిక్ మినరల్స్ గురించి చదువుకున్నాం. దానికంటే ముందు మనము నెపోలియన్ స్టోరీ చదువుకున్నాం. తర్వాత మనం మైకా గురించి చదివినాం. ఇది మనకు షీట్స్, సిరీస్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ లీవ్స్లో దొరుకుతుంది. దీంట్లో థిన్ షీట్స్ అనేది ఉంటాయి. తర్వాత ఇది మనకు డై ఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్తో ఉంటుంది, కాబట్టి దీన్ని ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతారు. తర్వాత దీని కలర్స్ మనకు బ్లాక్, గ్రీన్, రెడ్, బ్రౌన్, ఎల్లోలో మనకు దొరుకుతాయి. తర్వాత దీని డిపాజిట్స్ వచ్చేసి ఛోటా నాగపూర్ ప్లాట్యూ, అలాగే కోదర్మగయ, హజారీ బగ్ జార్ఖండ్లో దొరుకుతుంది. మనకు మళ్ళీ రాజస్థాన్లో అజ్మర్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దొరుకుతుంది. తర్వాత మనం రాక్ మినరల్స్లో లైమ్ స్టోన్ చదివినాం. లైమ్ స్టోన్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్స్ ఆర్ మెగ్నీషియం కాల్షియం కార్బోనేట్స్ అనమాట. తర్వాత లైమ్ స్టోన్ అనేది బేసిక్ రా మెటీరియల్ అనమాట సిమెంట్ ఇండస్ట్రీకి, అలాగే స్మెల్టింగ్ ప్రాసెస్లో ఒక రా మెటీరియల్గా వాడతాము. తర్వాత లైమ్ స్టోన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఉండేది రాజస్థాన్ అనమాట. తర్వాత హజార్డ్స్ ఆఫ్ మైనింగ్ గురించి చదువుకున్నాం. వర్కర్స్ పనిచేసేటప్పుడు, మైనింగ్ సైట్స్లో పనిచేసేటప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి, ర్యాట్ హోల్ మైనింగ్లో ముఖ్యంగా లోపలికి వెళ్ళి పనిచేసేటప్పుడు డేంజరస్ ఫ్యూమ్స్ అనేవి రిలీజ్ అయితే అది వాళ్ళు పీల్చడం వల్ల వాళ్ళకి పల్మోనరీ డిసీజెస్ అనేవి వస్తాయి. తర్వాత ఎప్పుడు ఆ పైన ఉన్న స్లాబ్స్ అనేవి కింద పడతాయో తెలియదు, దానివల్ల ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. తర్వాత అప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కన్జర్వేషన్ ఆఫ్ మినరల్స్ అవసరం మనకి, ఎందుకంటే మినరల్స్ మనం ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కావచ్చు, డెవలప్మెంట్ ఫేస్లో వాడుతున్నాం, కాబట్టి ఎక్కువగా వాడడం వల్ల మినరల్స్ అనేవి అయిపోతాయి. ఎందుకంటే మనం మొత్తం అర్త్ క్రస్ట్లో 1% మాత్రమే మినరల్స్ అనేటివి ఉన్నాయి. తర్వాత మనము ఎంత స్పీడ్గా అయితే మినరల్స్ అనేటివి వాడుతున్నామో, కానీ అవి మినరల్స్ ఫామ్ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటాయి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. తర్వాత మనం ఏం తెలుసుకున్నాం, వీటి యొక్క కన్జర్వేషన్ ఆఫ్ మెథడ్స్ వచ్చేసి ఒకటే, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి? లో కాస్ట్, లో గ్రేడ్ మినరల్స్ని, ఓర్స్ని కూడా మనం లో కాస్ట్లో ఇచ్చేలాగా చేయాలి. తర్వాత రీసైక్లింగ్ ఆఫ్ మెటల్స్ చేయాలి. ఏవైతే పాడుబట్టిన అవన్నీ ఉంటాయో మెటల్స్, అవన్నీ రిఫైనింగ్ చేయాలి మనం. తర్వాత మనం ఎనర్జీ రిసోర్సెస్ గురించి చదువుకున్నాం. ఎనర్జీ రిసోర్సెస్ మనకు అవసరం, ఎందుకంటే చాలా యాక్టివిటీస్కి, ఇండస్ట్రీస్ రన్ అవ్వాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి. తర్వాత మనము వెహికల్స్ రన్ అవ్వాలన్నా పెట్రోలియం, డీజిల్ కావాలి. కాబట్టి ఎనర్జీ రిసోర్సెస్ అనేవి మనకు చాలా ముఖ్యం. తర్వాత దీంట్లో కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ గురించి చదువుకున్నాం. కన్వెన్షనల్లో మనము ఓల్డ్ మెథడ్ అనమాట, ట్రెడిషనల్ మెథడ్. అలాగే నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ వచ్చేసి మనకు న్యూ మెథడ్స్, అలాగే నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ రెన్యూవబుల్ అనమాట. కానీ కన్వెన్షనల్ మెథడ్స్ నాన్ రెన్యూవబుల్. తర్వాత కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనం కోల్ చదవడం మొదలుపెట్టినాం. కోల్లో మంచిగా కోల్
ఇండియాలో బాగానే ఉంది. తర్వాత కోల్ ఇండియాలో ముఖ్యంగా ఎనర్జీ సోర్స్కి ఇంపార్టెంట్. తర్వాత క్వాలిటీ బేసిస్లో మనం కోల్ని 4 టైప్స్గా డివైడ్ చేసినాం. యాంథ్రసైట్ హైయెస్ట్ గ్రేడ్ హార్డ్ క్వాలిటీ కోల్. తర్వాత నెక్స్ట్ వచ్చి బిటుమినస్ కోల్. బిటుమినస్ కోల్ వచ్చేసి మనకు మెటలర్జికల్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్లాస్ట్ ఫర్నెసెస్లో కూడా వాడతాం, స్మెల్టింగ్ ప్రాసెస్లో. దీన్ని మనము ఎక్కువ ఏండ్లు బరీడ్ అయి ఉంటుంది అర్త్ లోపల. తర్వాత ఎక్కువ టెంపరేచర్లో మనకు ఈ బిటుమినస్ కోల్ అనేది దొరుకుతుంది. తర్వాత థర్డ్ వచ్చేసి లిగ్నైట్. ఇది వచ్చేసి మనకు లో గ్రేడ్ బ్రౌన్ కోల్ అనమాట. దీని యొక్క డిపాజిట్స్ వచ్చేసి నైవేలి హిల్స్ ఇన్ తమిళనాడులో దొరుకుతాయి. తర్వాత మనకు దీంట్లో హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ వచ్చేసి పీట్ అనమాట. దీంట్లో ఇదేంది లో కార్బన్ అనేది ఉంటుంది. తర్వాత హై మాయిశ్చర్ కంటెంట్స్, తర్వాత లో హీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. తర్వాత మనము క్వాలిటీ మీద 4 టైప్స్ డివైడ్ చేసినాం. ఒకటి యాంథ్రసైట్, బిటుమినస్ కోల్, తర్వాత లిగ్నైట్, తర్వాత పీట్. తర్వాత ఏజ్ ప్రకారంగా అంటే ఇవి ఎంత ఏజ్ అంటే ఎన్ని ఇయర్స్లో ఫామ్ అయిందో దాన్ని బట్టి మనం డివైడ్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి గోండ్వానా డిపాజిట్స్. ఇది మనకు 200 మిలియన్స్ ఇయర్స్ క్రితం ఫామ్ అయింది. తర్వాత టెర్షరీ డిపాజిట్స్ ఇది వచ్చేసి మనకు 55 మిలియన్ ఇయర్స్ క్రితం ఫామ్ అయినాయి. టెర్షరీ డిపాజిట్స్ వచ్చేసి మనకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్లో ఉన్నాయి. తర్వాత గోండ్వానా డిపాజిట్ వచ్చేసి మనకు మహానది, గోదావరి, సన్ అండ్ వర్ధా వ్యాలీస్ ఇన్ రాజస్థాన్. తర్వాత వచ్చేసి మనము జహరియా, రాణిగంజ్, బొకారో, జార్ఖండ్, తర్వాత వెస్ట్ బెంగాల్, దామోదర్ వ్యాలీ, దీనిలలో మనకు గోండ్వానా డిపాజిట్స్ దొరుకుతాయి. కోల్ యాష్లో కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం దాన్ని వాడినాము. ఇండస్ట్రీస్ కావచ్చు కోల్ని వాడతారు. తర్వాత థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా కోల్ వాడతారు. ఇక్కడి వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. పెట్రోలియం ఆర్ మినరల్ ఆయిల్ ఈజ్ ద నెక్స్ట్ మేజర్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ కోల్ తర్వాత ఇండియాలో ఎనర్జీ సోర్స్ కోసం ఎక్కువగా వాడేది పెట్రోలియం అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ఫ్యూయల్ ఫర్ హీట్ అండ్ లైటింగ్. ఈ పెట్రోలియం అనేది హీట్కి మరియు లైటింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది. తర్వాత లూబ్రికెంట్స్ టు మిషనరీ అండ్ రా మెటీరియల్స్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. లూబ్రికెంట్స్ ఆఫ్ మిషనరీ అంటే మనము మిషన్స్ బాగా వర్క్ అవడానికి లూబ్రికెంట్కి కూడా ఇది వాడతాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా పెట్రోల్ అనేది వాడతారు. పెట్రోలియం రిఫైనరీస్ యాక్ట్స్ యాజ్ నోడల్ ఇండస్ట్రీ ఫర్ సింథటిక్ టెక్స్టైల్, ఫర్టిలైజర్ అండ్ న్యూమరస్ కెమికల్ ఇండస్ట్రీస్. పెట్రోలియం రిఫైనరీస్ అనేటివి నోడల్ ఇండస్ట్రీగా వర్క్ అవుతాయి. నోడల్ ఇండస్ట్రీ అంటే ఒక్క ఫిక్స్డ్ ఇండస్ట్రీ చాలా ఇండస్ట్రీస్కి బేస్గా వర్క్ అవుతుంది అనుకో, ఆ ఇండస్ట్రీని మనం నోడల్ ఇండస్ట్రీ అంటే. ఏ ఇండస్ట్రీస్కి వర్క్ అవుతుంది పెట్రోలియం రిఫైనరీస్? సింథటిక్ టెక్స్టైల్స్కి, ఫర్టిలైజర్కి, న్యూమరస్ కెమికల్ ఇండస్ట్రీస్కి, ఇన్ని ఇండస్ట్రీస్కి మెయిన్ బ్రాంచ్గా వర్క్ అవుతుంది కాబట్టి పెట్రోలియం రిఫైనరీస్ని మనం నోడల్ ఇండస్ట్రీ అన్నాం. మోస్ట్ ఆఫ్ ది పెట్రోలియం occurrences in India are associated with anticlines and fault traps in the rock formation of the tertiary age. In the regions of folding anticlines or domes, it occurs where oil is trapped in the crust of the uphold. The oil bearing layer is porous limestone or sandstone through which oil may flow. The oil is prevented from rising or sinking by intervening non-porous layers. Petroleum is also found in fault traps between porous and non-porous rocks. Gas being lighter usually occurs above the oil. ఏం భయపడద్దండి, ఈజీని. మనకు ఇది లోపల, ఇది ల్యాండ్ అనుకోండి, దీని లోపల మనకు యాంటిక్లైన్స్ అంటే అర్త్ స్లాబ్లో మనకు కొన్ని గ్యాప్స్ అనేటివి కనబడిస్తాయి. ఓకే, తర్వాత మనకు యాంటిక్లైన్స్ అంటే ఇట్లా ఉంటాయి మనకు. ఇవి వచ్చేసి యాంటిక్లైన్స్, ఇవి వచ్చి ఫాల్ట్ ట్రాప్స్. మనకు దీంట్లో పెట్రోల్ ఏదైతే ఉందో అది మనకు ఇక్కడ వచ్చి ఉంటుంది. మనకి ఎక్కడైతే పెట్రోల్ దొరుకుతుందో అది పోరస్ లేయర్ అనమాట. తర్వాత పోరస్ లేయర్లోనే మనకు పెట్రోల్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు సపోజ్ పోరస్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు
మన ఇళ్ళల్లో స్పాంజెస్ చూసింటాం, లేకుంటే మీరు చిన్నప్పుడు స్లేట్స్ తుడవడానికి మీరు స్పాంజెస్ ఖచ్చితంగా వాడింటారు. ఆ స్పాంజెస్లో మనకు చిన్న చిన్న పోర్స్ అని వింటూ ఉంటుంది చూడండి. స్పాంజ్ పైనుండి నీళ్ళు పోసినాం అనుకోండి మనకు కిందకు వచ్చేస్తా నీళ్ళు. అలాగే ఇది కూడా అంతే. ఈ యాంటిక్లైన్స్ కావచ్చు, ఫాల్ ట్రాప్స్ కావచ్చు, మనకు దీంట్లో వచ్చి పెట్రోల్ ఎందుకు ఇరుక్కుంటుందంటే ఇక్కడ చూడండి, మనకు ఇది పోరస్ లేయర్ అంటాం, దీన్ని పోరస్ లేయర్ అంటాం. దీంట్లలో ఉన్న యాంటిక్లైన్స్ ఫాల్ ట్రాప్స్లోకి వచ్చి మన పెట్రోల్ ఇట్లా ఇట్లా స్టోర్ అవుతుంది. తర్వాత దీనిపైన ఒక నాన్ పోరస్ లేయర్ ఉంటుంది. నాన్ పోరస్ లేయర్ అంటే దీంట్లో మొత్తం రాక్స్ అవే ఉంటాయి. ఇది వచ్చేసి కింద కూడా నాన్ పోరస్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీయాలి అంటే ఒక పెద్ద హోల్ అని చేసి పంపు పెట్టి పెట్రోలియం మొత్తం లాగుతారు, ఇట్లా పైకి లాగుతారు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి చదివితే మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పెట్రోలియం అకరెన్సెస్ ఇన్ ఇండియా ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటిక్లైన్స్ అండ్ ఫాల్ ట్రాప్స్ ఇన్ ద రాక్ ఫార్మేషన్స్ ఆఫ్ ది టెర్షియరీ ఏజ్. టెర్షియరీ ఏజ్ అంటే పూర్వం. ఓకే, యాంటిక్లైన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫాల్ ట్రాప్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇన్ ద రీజన్స్ ఆఫ్ ఫోల్డింగ్స్, అది ఏదైతే ఫోల్డింగ్స్ గ్యాప్స్ ఉన్నాయో చూడండి, యాంటిక్లైన్స్ కావచ్చు ఆ డోమ్స్, ఆ గ్యాప్స్లోకి వచ్చే ఆయిల్ అనేది స్టోర్ అవుతుంది. ఇది ఓకే. ద ఆయిల్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ లేయర్ని మొత్తం మనం పోరస్ లేయర్ అంటాం, లేకుంటే దాన్ని లైమ్ స్టోన్తో కూడా పోలుస్తాం. ఎందుకు అంటే మనకు లైమ్ స్టోన్ అనేది లిక్విడ్ ఫామ్లోనే దొరుకుతుంది, రాక్ ఫామ్లోనే దొరుకుతుంది, కాబట్టి మనకు లైమ్ స్టోన్ కూడా అంటాం. తర్వాత ఆయిల్ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రైజింగ్ ఆర్ సింకింగ్ బై ఇంటర్వింగింగ్ నాన్ పోరస్ లేయర్స్. చెప్తున్నాను కదా, పోరస్ లేయర్కి పైన నాన్ పోరస్ లేయర్ ఉంటుంది, కింద నాన్ పోరస్ లేయర్ ఉంటుంది. నాన్ పోరస్ లేయర్ అంటే ఆ లేయర్ దేని గుండా అయితే వాటర్ ఫ్లో అవ్వదు. నాన్ పోరస్ లేయర్ నుండి వాటర్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు ఫ్లో అవ్వదు, కాబట్టి అది స్టాప్ చేస్తుంది పెట్రోల్ పైకి పోకోకుండా. పెట్రోలియం ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఫాల్ ట్రాప్స్ బిట్వీన్ పోరస్ అండ్ నాన్ పోరస్ లేయర్స్. చెప్పినాం కదా, నాన్ పోరస్ లేయర్స్ మధ్యలో పోరస్ లేయర్లో మనకు ఫాల్ట్ ట్రాప్స్లో యాంటిక్లైన్స్లో పెట్రోల్ అనేది దొరుకుతుంది. గ్యాస్ బీయింగ్ లైటర్ యూజువలీ అక్కర్స్ అబోవ్ ద ఆయిల్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బాయ్నండి, ఇది నాన్ పోరస్, నాన్ అని రాస్తా, పి అంటే పోరస్, ఈ కింద కూడా నాన్ పోరస్. ఓకే, సారీ. ఇప్పుడు వినండి, మనకు అర్త్ లోపల చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా అవుదా? ఎస్, అది కూడా మ్యాగ్మా. ఎక్కువగా మ్యాగ్మా అనేది ఎక్కువ బాయిల్ అవుతూ ఉంటుంది హీట్లో అర్త్ క్రస్ట్ లోపల. ఆ హీట్ ఇక్కడ పోరస్ లేయర్ వరకు వస్తుంది. ఓకేనా? ఆ హీట్ ఇక్కడ పోరస్ లేయర్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే పెట్రోల్ ఉందో అది మరగడం మొదలవుతుంది. ఓకే, అది మరగడం మొదలైనాక ఆ లిక్విడ్ స్లోగా వేపర్స్లో కన్వర్ట్ అవుతుంది గ్యాస్ రూపంలోకి. ఎప్పుడైతే మనము ఇట్లా పంపు పెట్టి లాగే ట్రై చేస్తామో అప్పుడు ఫస్ట్ వచ్చేది మన గ్యాస్ వస్తుంది, తర్వాత పెట్రోల్ వస్తుంది మనకు. ఓకేనా? మనకు గ్యాస్ వస్తుంది. ఎందుకు అంటే కింద వచ్చిన హీట్ వల్ల ఆ పెట్రోలియం వేపర్స్లో కన్వర్ట్ అవుతుంది, అది గ్యాస్లో మారి మనకు పైకి వస్తుంది. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, పెట్రోలియం రిఫైనరీస్ దగ్గరికి వెళ్ళి మనము పంపు చేస్తా అంటే ఉత్త గ్యాస్ తప్ప ఇంకేం రావట్లేదు. ఎందుకంటే ఆ ప్లేస్లో కింద గ్రేడియంట్స్ దగ్గరలో ఉంటాయి, కాబట్టి అక్కడ ఉండే పెట్రోల్ మొత్తం వేపర్స్లో కన్వర్ట్ అయిపోయింటాయి. అందుకే మనకు అక్కడ పెట్రోల్ అనేది దొరకదు, కానీ ఆ పెట్రోలియం రిఫైనరీసే. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఇచ్చిన చూడండి, కొన్ని చోట్ల ఇట్లా గ్యాస్ బయటకు వచ్చిందనుకో అది పెట్రోలో కాదో టెస్టింగ్ కూడా ఆ పంప్స్ దగ్గర అగ్గిపెట్టి అంటించి చిన్న టెస్ట్ చేస్తారు, మొత్తం ఎక్కువ టెస్ట్ చేయరు, అట్లా ఊరికే టెస్ట్ చేసి అక్కడ ఆర్పేస్తారు. మళ్ళీ మనకి ఇక్కడ ముంబై హై, గుజరాత్ అండ్ అస్సాం ఆర్ మేజర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఏరియాస్ ఇన్ ఇండియా. ముంబై హై మరియు గుజరాత్, అస్సాం ఇవన్నీ మేజర్ పెట్రోలియం ప్రొడ్యూసర్స్ అనమాట. ఇదిగోండి మనకి ఇక్కడ ఇచ్చిన చూడండి, ముంబై హై, అస్సాం, గుజరాత్ ఇవన్నీ మనకు మేజర్ అనమాట. తర్వాత అంకలేశ్వర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ గుజరాత్లో ఉండే అంకలేశ్వర్ ఇంపార్టెంట్ అనమాట పెట్రోలియం ప్రొడక్షన్లో. తర్వాత అస్సాం స్టేట్ అనేది ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట. తర్వాత
దిగ్బోయి, నహర్, ఖతియా అండ్ మోరెన్ హుగ్రిజన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద స్టేట్. అస్సాంలో ఇవన్నీ ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఏవేవి దిగ్బోయ్, నహర్, ఖతియా, మోరెన్ హుగ్రిజన్ దియో దిగ్బోయి, నహర్, ఖతియా. ఓకేనా, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ ఓల్డెస్ట్ అంటే ఇవి రాయాలి. ఓకేనా. మనకు బోర్డ్ ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఈ చాప్టర్ అనేది 4 మార్క్స్ అడుగుతారు. ఆ 4 మార్క్స్కి పెట్రోలియం గురించి అని అడిగితే ఏం రాస్తారు? ఫస్ట్ పెట్రోలియము ఇండియాలో కోల్ తర్వాత ఇంపార్టెంట్ ఎనర్జీ రిసోర్స్. తర్వాత పెట్రోలియం రిఫైనరీస్ అనేటివి మనకు నోడల్ ఇండస్ట్రీగా వర్క్ అవుతాయి. తర్వాత పోరస్ లేయర్స్లో మనకు యాంటిక్లైన్స్ మరియు ఫాల్ట్ ట్రాప్స్లో మనకు ఆయిల్ అనేది దొరుకుతుంది. నాన్ పోరస్ లేయర్స్ మధ్యలో ఉన్న పోరస్ లేయర్స్లో మనకు యాంటిక్లైన్స్, ఫాల్ట్ ట్రాప్స్లో అనేది దొరుకుతుంది. తర్వాత 3 మేజర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఏరియాస్ వచ్చేసి ముంబై హై, గుజరాత్, అస్సాం అనమాట. అస్సాం వచ్చేసి ఓల్డెస్ట్ స్టేట్ అనమాట పెట్రోలియం ప్రొడక్షన్లో. తర్వాత దిగ్బోయి, నహర్కతియా, మోరన్ హుగ్రిజన్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ అనమాట స్టేట్లో. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్కి వెళ్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను పైన చెప్పిన మ్యాటర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ విత్ పెట్రోలియం డిపాజిట్స్. ఎక్కడైతే పెట్రోలియం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా న్యాచురల్ గ్యాస్ అనేది దొరుకుతుంది. ఎందుకు? క్వశ్చన్ మార్క్. మనం పెట్రోల్ తీసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన హీట్ వల్ల ఆ పెట్రోలియం అనేది వేపర్స్లో టర్న్ అయింటుంది. ఫస్ట్ మనకు వచ్చేది గ్యాస్, ఎందుకంటే గ్యాస్ కాబట్టి ఫాస్ట్గా ట్రావెల్ అయ్యేది. ఆ గ్యాస్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్నే మనం న్యాచురల్ గ్యాస్ అంటాం. అర్థమైందా? ఈజ్ రిలీజ్డ్ వెన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ బ్రాట్ టు ద సర్ఫేస్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం ఆయిల్ని పంప్ చేసేటప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూల్. ఈ న్యాచురల్ గ్యాస్ని మనం డొమెస్టిక్ పర్పస్ కోసం వాడవచ్చు, అట్లాగే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కూడా వాడచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఫ్యూయల్ ఇన్ పవర్ సెక్టర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. దీన్ని మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాడతాము. అలాగే ఇండస్ట్రీస్లో అయితే హీటింగ్ పర్పస్ కోసం, కెమికల్ ఇండస్ట్రీస్లో అయితే రా మెటీరియల్ కోసం, తర్వాత పెట్రోకెమికల్గా కూడా వాడతాం. ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్లో కూడా వాడతాం. ఎందుకు దీన్ని పెట్రోకెమికల్ అంటే పెట్రోల్తో పాటు దొరుకుతుంది కాబట్టి. దీన్ని ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్కి కూడా వాడతాం. అలాగే ఇండల్లో కుకింగ్ ఫ్యూయల్ కూడా వాడతాం. విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషనే మనం సిఓడి నెట్వర్క్స్ అంటాం. క్యాష్ ఆన్ డెలివరీ కాదు. ఓకేనా. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ ఎ ప్రిఫర్డ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ని మనం సిఎన్జి అంటాం. అంటే సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. కుకింగ్ ఫ్యూయల్ వచ్చేసి పిఎన్జి అనమాట. అట్ హోమ్స్ ఇండియాస్ మేజర్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ముంబై హై. ఇండియాలో మేజర్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ముంబై హై. ఎందుకంటే పెట్రోల్ అక్కడే దొరుకుతుంది ఎక్కువ, కాబట్టి న్యాచురల్ గ్యాస్ కూడా అక్కడే ఎక్కువ దొరుకుతుంది. క్లియరా? అండ్ అలైడ్ ఫీల్డ్స్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ విచ్ ఆర్ సప్లిమెంటెడ్ బై ఫైన్స్ ఇన్ ద క్యాంబే బేసిన్లో కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ న్యూ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద కృష్ణా గోదావరి బేసిన్. మనకి ఇక్కడ ఉన్న కృష్ణా గోదావరి బేసిన్లో కూడా న్యూ ఫీల్డ్స్ అనేవి కనిపెట్టిన అనమాట న్యాచురల్ గ్యాస్వి. నెక్స్ట్ వచ్చేసి ద ఫస్ట్ 1700 కిలోమీటర్స్ లాంగ్ హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్లైన్. ఫస్ట్ లాంగెస్ట్ గ్యాస్ పైప్లైన్ వచ్చేసి హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదే హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ పైప్లైన్ అనమాట. 1700 కిలోమీటర్స్ గుజరాత్లో నుండి స్టార్ట్ అయ్యి మనకు బాసియన్ గ్యాస్ ఫీల్డ్స్ వరకు వెళ్తుంది. పవర్ అండ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఇన్ ఇండియా, ఇన్ వెస్టర్న్ అండ్ నార్థన్ ఇండియా. దిస్ artery provided impetus to Indian gas market development. Overall, India's gas infrastructure has expanded over 10 times from 1700 kilometers to 18,500 kilometers of cross-country pipelines and is expected to soon reach over 34,000 kilometers as gas
grid by linking all gas sources and consuming markets across the country including northeastern states. ఇక్కడ మనకి ఏం చెప్తానంటే ఇది ఏదైతే హెచ్విజే హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ పైప్ లైన్ ఉందో ఇది 1700 కిలోమీటర్స్. ఇది ఇండియన్ గ్యాస్ మార్కెట్కి డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తర్వాత ఫస్ట్ ఈ 1700 కిలోమీటర్స్ది కనిపెట్టినారు మన ఇండియాలో గ్యాస్ పైప్ లైన్. తర్వాత దీన్ని 10 టైమ్స్గా మార్చినారు. అంటే అదొక్కడే కాదు, ఇప్పుడు చాలా గ్యాస్ పైప్ లైన్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. అది మొత్తం ఇప్పుడు 18,500 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఏమనుకుంటున్నారంటే ఇది త్వరలో 34,000 కిలోమీటర్స్కి మారబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల కన్జ్యూమింగ్ ప్లేసెస్ కావచ్చు, అలాగే మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, మొత్తం అని లింక్ అయ్యి గ్యాస్ గ్రిడ్గా మొదలవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ లిమిటెడ్ ఇండియా అనమాట ఫుల్ ఫాము. ఓకేనా, గ్యాస్ అథారిటీ లిమిటెడ్ ఇండియా, ఇండియా లిమిటెడ్. ఓకే, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు మనకు 4 మార్క్స్కి న్యాచురల్ గ్యాస్ గురించి రాయమంటే న్యాచురల్ గ్యాస్ అనేది పెట్రోలియం రిఫైనరీస్తో పార్ట్తో దొరుకుతుంది. తర్వాత మనకు ఇది ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్లో కావచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్లో కావచ్చు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్గా, కుకింగ్ ఫ్యూయల్లో మనకు పిఎన్జి, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్లో మనకు సిఎన్జి, తర్వాత లోకల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో మనకు సిఓడిగా వర్క్ అవుతుంది. తర్వాత ఫస్ట్ వచ్చేసి హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ అనమాట, 1700 కిలోమీటర్స్, కన్స్ట్రక్టెడ్ బై గేల్ అనమాట, గ్యాస్ అథారిటీ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, మనకు ముంబై హైలో ఎక్కువ న్యాచురల్ గ్యాస్ అనేది దొరుకుతుంది. ఇదంతా రాసేసి వస్తే 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలక్ట్రిసిటీ, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ దాంట్లో మనం ఎలక్ట్రిసిటీ డిస్కస్ చేద్దాం. ఏం సార్ ఎలక్ట్రిసిటీ ముందు కూడా ఉందంటే ఉంది, ఎందుకు లేదు. ఎప్పటి నుండో మనం వాటర్ నుండి కావచ్చు, కోల్ నుండి కావచ్చు, మనము ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది విండ్ మిల్ ద్వారా, టైడ్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వచ్చింది. ముందు నుండే మనము ఎలక్ట్రిసిటీ అనేది వాడుకుంటున్నాం. Electricity has such a wide range of applications in today's world that its per capita consumption is considered as an index of development. మనము ఎలక్ట్రిసిటీ ఈరోజు ఎక్కడ వాడట్లేదు చెప్పండి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి మిల్లీ సెకండ్ వాడుతున్నాం ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ మెయిన్లీ ఇన్ 2 ways. ఎలక్ట్రిసిటీ అనేది మనకు 2 మార్గాల ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకటి వచ్చేసి వాటర్ ద్వారా, దాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే టర్బైన్స్ని తిప్పుతూ, తర్వాత కోల్ ద్వారా, పెట్రోలియం ద్వారా, న్యాచురల్ గ్యాస్ ద్వారా, ఇది కూడా టర్బైన్స్ తిప్పుతూ మనము దీన్ని థర్మల్ పవర్ అంటాం. ఇప్పుడు వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది. తర్వాత కోల్ నుండి కూడా, పెట్రోలియం నుండి కూడా, న్యాచురల్ గ్యాస్ నుండి కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది. దాన్ని థర్మల్ పవర్ అంటున్నాం. దీన్ని వాటర్ ద్వారా హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే. అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎక్కువ షాక్ కొడుతుంది ముట్టుకున్నాం అనుకో, థర్మల్ ఎలక్ట్రిసిటీ తక్కువ షాక్ కొడుతుంది. అలా ఏం లేదు, రెండు ఒక రకంగానే షాక్ కొడతాయి. ఎందుకంటే రెండు ఎలక్ట్రిసిటీ, వాటిని ప్రొడ్యూస్ చేసిన మార్గాలు డిఫరెంట్, కానీ రెండు ఉపయోగించేది మాత్రం ఒకే పర్పస్ కోసం, రెండు పనిచేసేది ఒకేలాగానే. ఓకేనా, మనకు అదే ఇచ్చినారు. వన్స్ జనరేటెడ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఎలక్ట్రిసిటీ 2 మార్గాల నుండి ప్రొడ్యూస్ అయినాక ఎలక్ట్రిసిటీ మొత్తం సేమే, అది ఎట్లా ప్రొడ్యూస్ అయినా పర్వాలే. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్. హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది స్పీడ్గా వెళ్తున్న వాటర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక రెన్యూవబుల్ రిసోర్స్. ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్తాను చూడండి, ఎలక్ట్రిసిటీ ఇక్కడ మనకు స్పిల్వే ఉంది, గుర్తు తెచ్చుకోండి, 3rd చాప్టర్. ఓకేనా, ఈ స్పిల్వే నుండి వాటర్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఫ్లోట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకు టర్బైన్స్ అనేటివి పెడతారు. ఈ టర్బైన్స్ వాటర్ వస్తేనే స్టార్ట్ చేస్తారు, వెంటనే తిరుగుతూ ఆ టర్బైన్స్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ నుండి వైర్లు కనెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ నుండి, తర్వాత ఇది మెయిన్ పవర్ ప్లాంట్ నుండి ట్రాన్స్ఫార్మర్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుండి హౌసెస్కి పంపిస్తారు అన్నమాట. ఇక్కడ ఆ టర్బైన్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినాక ఆ వాటర్ని ఫ్లోట్ అవుతుంది, ముందర కంటిన్యూ చేస్తుంది. లేదు వాటర్లో ఎలక్ట్రిసిటీ అట్లనే ఉంటుందని ఏం లేదు. ఒకసారి టర్బైన్స్ తిరిగినాక ఆ వాటర్ని పంపించేసి వేరే వాటర్ని రప్పించుకుంటుంది. ఓకేనా,
ఇది మనకు రెన్యూవల్ రిసోర్స్. తర్వాత ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది డ్యామ్స్లోనే ప్రొడ్యూస్ చేస్తాం. డ్యామ్స్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే అవి ఎక్కువ పర్పసెస్ అంటే మన యొక్క అవసరాలు ఎక్కువగా తీరుస్తుంది కాబట్టి దాని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అను. బాక్రానంగల్ గుర్తు తెచ్చుకోండి, దామోదర్ వ్యాలీ, ద కొపిలి హైడల్ ప్రాజెక్ట్, ఇవన్నీ మనకు ఈ హైడ్రో ప్లాంట్స్లో మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏవేవి? బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, ద కొపిలి హైడల్ ప్రాజెక్ట్, వీటిల్లో మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ థర్మల్ ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై యూజింగ్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ తెలిసిందే. ద థర్మల్ పవర్ స్టేషన్స్ ఆర్ యూజ్ నాన్ రెన్యూవబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది రెన్యూవబుల్ రిసోర్స్, థర్మల్ ఎలక్ట్రిసిటీ అనేది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. ఎందుకంటే కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ నీకేం ఎక్కువ ఏం లేదు, కానీ వాటర్ మాత్రం ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఎప్పుడు వర్షం కురుస్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ వాటర్గా మారుతుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ ఓషన్స్లోకి వెళ్తుంది, మళ్ళీ వర్షం కురుస్తుంది. అలా రెన్యూవబుల్ రిసోర్స్. కానీ కోల్, పెట్రోలియం ఒక్కసారి అయిపోయింది అనుకో మళ్ళీ మనము దాన్ని వాడుకోలేము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. కొంతమందికి ఇప్పటికీ డౌట్ వస్తుంది ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏమి అని. ఫాసిల్ ఫ్యూయల్స్లోనే ఒక హింట్ అనేది దాగుంది. ఫాసిల్స్ అంటాం మనం సినిమాల్స్లో కానీ ఎక్కడ నేను వింటా. ఎముకల గూడ్లు మనల్ని పూడ్చిపెడతారు చనిపోయినాక. మన యొక్క బోన్సే ఈ పెట్రోలియం కావచ్చు, కోల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం నుండే వచ్చేది. వీటిల్లోకి మన ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. దీనికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనేది తీసుకుంటాయి. ఇవి ఫాసిల్ నుండి కన్వర్ట్ అవుతున్నాయి. అలాగే ఇది లిక్విడ్ రూపంలోనే కాబట్టి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. ఓకేనా? కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలంటే హైడల్ థర్మల్ పవర్స్ గురించి. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే ఇచ్చినారు చూడండి. ఒకటి మనకు నైవేలి ఉంది. థర్మల్ ఎందుకంటే నైవేలినే ఎందుకు ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1. నైవేలి వచ్చేసి గుర్తు తెచ్చుకోండి, మనకి ఇక్కడ లిగ్నైట్ యొక్క కోల్ డిపాజిట్స్ అనేవి దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది తెలిసింది. తర్వాత ఉత్తరప్రదేశ్లో మనకు పంకి ఉంది. తర్వాత ఢిల్లీలో ఉంది మనకు ఒకటి థర్మల్ పవర్స్. తర్వాత నాసిక్, ఉరాన్, తర్వాత తల్చర్, తర్వాత నామ్రూప్, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ అనమాట. మీకు మ్యాప్ పాయింటింగ్ చెప్పేటప్పుడు ఇవన్నీ లొకేట్ చేపిస్తాను, అప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు ఇప్పుడు నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా అంటే తప్పు. ద గ్రోయింగ్ కన్సెప్షన్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద కంట్రీ బికమింగ్ ఇంక్రీజింగ్లీ డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్, ఆయిల్ అండ్ గ్యాస్. మన ఎనర్జీ యొక్క నీడ్స్ అనేటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అలా పెరగడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువగా ఫాసిల్ ఫ్యూయల్స్ మీద పడతాయి. కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు. అప్పుడు అలా డిమాండ్ పడడం వల్ల అవి ఏమో ఉండేది లిమిటెడే. అలా డిమాండ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల పొటెన్షియల్ షార్టేజెస్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనీ గురించి ఇప్పుడు చూడండి, మనం రోజు రోజుకి మన యొక్క ఎనర్జీ నీడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. దానివల్ల కోలు, ఆయిల్, గ్యాస్ మీద డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది అని అవేం ఎక్కువ లేవు, అవి లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి వాటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. వాటి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు చాలామంది అఫోర్డ్ చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళు వెనకబడిపోతారు. ఇది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. సీరియస్ రిప్రికషన్స్ ఆన్ ది గ్రోత్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ. వాళ్ళు వెనకల పడిపోతే ఎవరికి నష్టం? మన యొక్క ఇండియాకే నష్టం. మోరోవర్, ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆల్సో కాజెస్ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. హెన్స్ దెర్ ఈస్ ఎ ప్రెస్సింగ్ నీడ్ టు యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడ్, బయోమాస్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్ మెటీరియల్. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది చూడండి, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ రిసోర్సెస్ వాడడం వల్ల మనకు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడుతున్నాయి. సపోజ్ పెట్రోలియం ఎక్కువ వాడడం వల్ల మన వెహికల్స్లో మనకు పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎన్విరాన్మెంట్కి డేంజర్. కాబట్టి మనం రెన్యూవబుల్ ఎనర్జీ అనేది వాడాలి. రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఏమేమి వస్తాయి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ,
అలాగే టైడ్ ఎనర్జీ, బయోమాస్ ఇవన్నీ రిన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తాయి. వీటిని మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అంటాం. కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ నాన్ రెన్యూవబుల్, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ అన్ abundance of sunlight, water, wind and biomass. It has the largest programs for the development of these renewable energy resources. Sun is like a father. ఇప్పుడు చూడండి, సన్ లేకోకుండా ఏం పనులు మన భూమి మీద జరగవు చూసుకోండి, బాగా ఆలోచించండి. ఖచ్చితంగా జరగవు. సన్ రావడం వల్లే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడం వల్లనే ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి. ఆ ప్లాంట్స్ వల్ల మనకు ఫుడ్ దొరుకుతుంది, అట్లే అనిమల్స్కి ఫుడ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి అంతే, ఓకేనా. ఇప్పుడు మనం నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ ఎనర్జీ గురించి చదువుదాం. న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ. ఒకసారి డెఫినిషనే బాగా అర్థం చేసుకోండి. న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ. అటామిక్ ఎనర్జీ, ఈ ఎనర్జీ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే, మినరల్స్ ఉన్నాయి మనకు. సపోజ్ యురేనియం తీసుకుందాం. ఆ మినరల్లో మనకు అటామిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్. దాన్ని చేంజ్ చేద్దాం. అలా చేంజ్ చేయడం వల్ల మనకు ఎనర్జీ, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీకి వాడి చేసినాం అనుకో, దాన్ని న్యూక్లియర్ పవర్ అంటాం, అలాగే న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ బై ఆల్టరింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్. ఈ ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందంటే, మినరల్స్లో ఉన్న యాటమ్స్ స్ట్రక్చర్ని మనం మార్చినప్పుడు, చేంజ్ చేసినప్పుడు ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల మనము ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. వెన్ సచ్ అన్ ఆల్టర్నేషన్ ఈజ్ మేడ్, ఒకవేళ అటువంటి మార్పులు చేర్పులు జరిపినామనుకో, ఎక్కువ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్నే వాడి మనం ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేస్తాం. యురేనియం అండ్ థోరియం విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ అండ్ ద అరావలి హిల్స్ ఆఫ్ రేంజెస్ ఆఫ్ రాజస్థాన్. జార్ఖండ్ అరావలి రేంజెస్ ఆఫ్ రాజస్థాన్లో మనకు యురేనియం, థోరియం ఎక్కువ దొరుకుతాయి, ఓకేనా. ఎందుకంటే అక్కడ సన్లైట్ అనేది ఎక్కువ ఉంటుంది, డెజర్ట్స్ కాబట్టి అవి. ఫర్ జనరేటింగ్ అటామిక్ ఆర్ న్యూక్లియర్ పవర్, ఈ మినరల్స్ ఏవైతే యురేనియం, థోరియం మినరల్స్ దొరుకుతాయి చూడండి, వాటి యొక్క అటామిక్ స్ట్రక్చర్ అనేది మార్చి మనం న్యూక్లియర్ పవర్ అనేది జనరేట్ చేస్తాం. అలాగే మనకు ఈ థోరియం అనేది ఎక్కువగా మోనజైట్ శాండ్స్ ఆఫ్ కేరళలో ఎక్కువ దొరుకుతుంది థోరియము. ఈ థోరియంలో ఉన్న అటామిక్ స్ట్రక్చర్ని కూడా మనం మార్చి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ చదువుదాం. మనకు ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్లో మనకు సోలార్ ఎనర్జీ గురించి 4 మార్క్స్ అడిగినారు, ఓకేనా. 4 మార్క్స్ అడిగినారు, బాగా వినండి, ఓకేనా. ఇండియా ఈజ్ ఏ ట్రాపికల్ కంట్రీ. మనము ట్రాపికల్ లెవెల్లో మనం ఉంటాం, ఇది అర్త్ అనుకోండి. దీంట్లో మనకు 0 degrees దగ్గర ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది. పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో వెళ్తుంది. మన ఇండియా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో మన ఇండియా ఇక్కడ లై ఉంది, కాబట్టి మనం ట్రాపికల్ కంట్రీ అంటాం. మన ఇండియాలో సదరన్ ఇండియాని ట్రాపికల్ రీజియన్ అంటాం, తర్వాత నార్థన్ ఇండియాని సబ్ ట్రాపికల్ రీజియన్ అంటాం, ఓకేనా. ఇట్ హ్యాస్ ఎనార్మస్ పాసిబిలిటీస్ ఆఫ్ ట్యాపింగ్ సోలార్ ఎనర్జీ. మనము సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయడానికి చాలా పాసిబిలిటీ మనకే ఉంది, ఎందుకంటే మనం ట్రాపికల్ రీజియన్లో ఉన్నాం కాబట్టి మన చోటికి సన్లైట్ అనేది చాలా బాగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది. సోలార్ ఎనర్జీ అంటే సన్ యొక్క లైట్ ఎనర్జీని వాడి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. ఫోటోవాల్టిక్ టెక్నాలజీ కన్వర్ట్స్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఇది ఒక టెక్నాలజీ పేరు అనమాట, ఫోటోవాల్టాయిక్ టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ డైరెక్ట్ సన్లైట్ని ఎలక్ట్రిసిటీలో కన్వర్ట్ చేసి మనకు యూజ్ అయ్యేట్టుగా చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఈజ్ ఫాస్ట్ బికమింగ్ పాపులర్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. ఈ సోలార్ ఎనర్జీ ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లోను, రూరల్ ఏరియాస్లోను, విలేజెస్లో ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి ఎలక్ట్రిసిటీ అనేది చేరడం చాలా కష్టం. వాళ్ళు ఈ సోలార్ ప్యానెల్స్ కావచ్చు, సోలార్ ఎనర్జీని కావచ్చు వాడి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి. సోలార్ ఆపరేటెడ్ ఎలక్ట్రానిక్ మిల్క్ టెస్టింగ్ ఎక్విప్మెంట్. సోలార్ ఎనర్జీ వాడి మిల్క్ ఎవరిదైతే స్వచ్ఛంగా ఉంటుందో అది
చెక్ చేస్తాను ఎవరిది స్వచ్ఛంగా ఉంది, ఎవరిది ఎక్కువ నీళ్ళు కలిపి ఉందో దాన్ని చెక్ చేయడానికి మిషన్ ఉంటుంది చూడండి. ఆ మిషన్ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు సోలార్ ప్యానెల్స్ ద్వారా దొరుకుతుంది. సమ్ బిగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ ప్లాంట్స్ వల్ల ఎంత యూజ్ ఉందో, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకున్నాక పెద్ద పెద్ద సోలార్ ప్లాంట్స్ అనేటివి మనకు ఇండియాలో వివిధ రకాల ప్లేసుల్లో అనేటివి ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టినారు. విచ్ విల్ మినిమైజ్ ద డిపెండెన్స్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆన్ ఫైర్వుడ్ అండ్ డంగ్ కేక్స్, విచ్ ఇన్ టర్న్ విల్ contribute to environmental conservation and adequate సప్లై ఆఫ్ మాన్యూర్ ఇన్ అగ్రికల్చర్. ఫైర్వుడ్ అంటే మనము విలేజెస్లో చూసింటాం చాలాసార్లు. వాళ్ళు రాత్రి పొద్దు తిరగాలి అంటే బయటికి, కానీ ఇప్పుడు కాదనుకోండి. ఇప్పుడైతే చాలామంది రూరల్ విలేజెస్లో కూడా మనకు ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ అనేటివి ముందు ఒక 1970s అట్లా. అప్పుడు విలేజెస్లో రాత్రి పొద్దు బయట తిరగాలి అంటే చెక్క ఉంటుంది చూడండి, చెక్క ట్రీస్ యొక్క దానికి కావచ్చు, ఒక గుడ్డ అనేది చుట్టేసి దానికి మంట పెట్టుకొని తిరుగుతారు. లేకుంటే ల్యాంప్స్ చూసినారా ఎవరన్నా? ల్యాంప్స్లో మనకు లైట్స్ అనేవి పెట్టుకుంటూ తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు చెక్కకి క్లాత్ అనేది కట్టి దానికి ఫైర్ అనేది వెలిగించి వాడుతున్నారు. అప్పుడు అక్కడ డ్యామేజ్ దేనికి జరుగుతుంది? ట్రీస్కి, ఆబ్వియస్గా ట్రీస్కి. తర్వాత వాళ్ళు ఎక్కువగా విలేజెస్లో ఎలక్ట్రిసిటీ అనేది చేరదు కాబట్టి అక్కడ వాళ్ళు స్టవ్స్ అనేది వాడడం తక్కువగా వాడతారు. వాళ్ళు దానికి ఈ పిడకలు ఏదైతే ఉన్నాయో, మనము ఆవు పేడతో చేస్తాం చూడండి పిడకలు, వాటిని వాడతారు వంట మంటగా. ఓకేనా? ఇప్పుడు ఫైర్వుడ్ దాన్ని తగ్గించాలి అంటే ఎలక్ట్రిసిటీ అనేది వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ అక్కడికి వెళ్ళడం కొంచెం కష్టం. ఎందుకంటే మధ్యలో విలేజెస్కి టౌన్స్కి మధ్యలో కొండలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే సోలార్ ప్యానెల్స్ అనేవి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఫైర్వుడ్ వాడడం తగ్గిస్తారు. అప్పుడు ట్రీస్ అనేవి ఎక్కువగా ట్రీస్ ఎక్కువగా కట్ చేస్తారు కదా ఫైర్వుడ్ కావాలంటే, అది తగ్గిపోతుంది. తర్వాత ఇవేవైతే కౌడంగ్ వాడుతున్నారో వాళ్ళు పిడకలు వాడి తర్వాత వంట సామానుగా వంట మంటగా వాడుతున్నారు, అది కూడా తగ్గిపోతుంది. అప్పుడు కౌడంగ్ మనకు మాన్యూర్కి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఫార్మ్స్లో ఒకవేళ కౌడంగ్ అనేది వేసినాం అనుకో మనకు చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. తర్వాత మనము ఎన్విరాన్మెంట్కి కొన్ని యూజెస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు విండ్ పవర్ గురించి తెలుసుకున్నాం. ఇండియా హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ ఆఫ్ విండ్ పవర్. ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. లార్జెస్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంది. ఎట్లా అంటే ఇదిగోండి, ఇట్లా ఫ్యాన్స్ అనేటివి ఉంటాయి. అవి తిరిగినప్పుడు విండ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది పవర్ ప్లాంట్స్కి వెళ్ళి తర్వాత ట్రాన్స్ఫార్మర్స్కి తర్వాత హౌసెస్కి వెళ్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ అనేది మనకు బిగ్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. ఫ్రమ్ నాగర్ కోయిల్ టు మదురై. తమిళనాడులో డిస్ట్రిక్ట్స్ పేర్లు అనమాట ఇవి. నాగర్ కోయిల్ టు మదురై వరకు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, లక్షద్వీప్లో కూడా ఉన్నాయి. ఈ విండ్ పవర్ ప్లాంట్స్ అనేటివి హ్యావ్ ఇంపార్టెంట్ విండ్ ఫార్మ్స్. ఓకేనా? నార్కోయిల్ అండ్ జైసల్మర్ ఆర్ వెల్ నోన్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ద కంట్రీ. రాజస్థాన్లో ఉంది జైసల్మర్. అలాగే తమిళనాడులో ఉన్న నగర్ కోయిల్. ఓకేనా? ఇవన్నీ విండ్ ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లేసెస్ కంట్రీకి, ఇండియా కంట్రీలో. ఇప్పుడు నెక్స్ట్ బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే మనము వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి చూడండి, ఏమన్నా ట్రీస్ యొక్క వేస్ట్ కావచ్చు, హ్యూమన్ వేస్ట్ కావచ్చు, ప్లాంట్స్ వేస్ట్ కావచ్చు, అనిమల్ వేస్ట్ కావచ్చు, shrubs కావచ్చు, వాటిని మనం కాల్చి ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఆ గ్యాస్ని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. ఓకేనా? దాన్ని బయోగ్యాస్ అంటాం. ఇది మనకు వేస్ట్ నుండి దొరుకుతుంది. అలాగే హ్యూమన్స్ వేస్ట్, ప్లాంట్స్ వేస్ట్, స్ట్రబ్స్ నుండి దొరుకుతుంది కాబట్టి దీన్ని బయోగ్యాస్ అంటాం. ఈ బయోగ్యాస్ని మనం డొమెస్టిక్ పర్పసెస్కి వాడతాం, అలాగే డొమెస్టిక్ కన్జంప్షన్కి వాడతాం అనమాట. డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈల్డ్ గ్యాస్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంటాం చూడండి, హ్యూమన్ వేస్ట్ కావచ్చు, అనిమల్ వేస్ట్ కావచ్చు, స్ట్రబ్స్ వేస్ట్ కావచ్చు, ఇదంతా ఆర్గానిక్ మ్యాటర్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ని మనం కాల్చినప్పుడు మనకు గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బయోగ్యాస్. దీనికి మండే తత్వం ఎక్కువ ఉంది.
ఇన్ కంపారిజన్ టు దేనికి, బయోగ్యాస్కి మండే తత్వం ఎక్కువ ఉంది. కిరోసిన్తో మరియు డంగ్ కేక్ ఇంతకుముందు చెప్పిన చూడండి, పేడ పిడకలు అంటాం. తర్వాత చార్కోల్తో పోలిస్తే దీనికి మండే తత్వం ఎక్కువ ఉంది బయోగ్యాస్కి. ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేటివి మున్సిపల్ అలాగే కోఆపరేటివ్స్ ఇండివిజువల్ లెవెల్స్లో కూడా ఇవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే ఇవి మీకు చూపిస్తాను పిక్చర్స్లో. బయోగ్యాస్ ప్లాంట్స్ అనేటివి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి మనం ఇండివిజువల్ లెవెల్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మన ఇంటి పెరట్లో కావచ్చు, బయట స్థలంలో ఉంటే. తర్వాత మనం కోఆపరేటివ్ లెవెల్స్లో కూడా, కమ్యూనిటీ లెవెల్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేకోకుంటే తర్వాత మున్సిపాలిటీస్ అన్న మనకు ఏర్పాటు చేస్తాయి. ఇప్పుడు ఇవి బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి, వీటిని బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు వినండి బాగా. బయోగ్యాస్ని మనం వివిధ రకాల్లో ప్రొడ్యూస్ చేస్తాం. ప్లాంట్ వేస్ట్ ద్వారా, హ్యూమన్ వేస్ట్ ద్వారా, స్ట్రబ్స్, అలాగే వీటి ఫార్మ్ వేస్ట్ ద్వారా మనం బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. బయోగ్యాస్ ప్లాంట్స్, ఏ బయోగ్యాస్ ప్లాంట్స్? కౌ డంగ్ కేక్, క్యాటిల్ డంగ్, ఆవుల యొక్క పేడను వాడి బయోగ్యాస్, ఏ బయోగ్యాస్ ప్లాంట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో మనం ఆ బయోగ్యాస్ ప్లాంట్స్ని గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అంటాం. ఏ గ్యాస్ ప్లాంట్స్ అయితే బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి క్యాటిల్ డంగ్ అనేది వాడతారో ఆ గ్యాస్ ప్లాంట్స్ని మనం గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అంటాం. అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. గ్యాస్ ప్లాంట్స్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి క్యాటిల్ డంగ్ వాడితే ఆ బయోగ్యాస్ ప్లాంట్స్ని మనం గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అంటాం. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ వల్ల మనకు 2 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అనేది ఎట్లా జరుగుతుందో చూపిస్తాను చూడండి. మనకు పెద్ద ఇట్లా కింద పిట్స్ అంటాం, నేలలో గుంతలు తవ్వి దాంట్లో మొత్తం క్యాటిల్ డంగ్ అంతా ఇక్కడికి వేసేస్తారు. వేసినాక బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయినాక ఇక్కడ మనకు వేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఈ బయోగ్యాస్ మొత్తం మనకు ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ప్లాంట్స్ నుండి ట్రాన్స్ఫార్మర్స్కి, తర్వాత మనకు హౌసెస్కి వస్తుంది ఎలక్ట్రిసిటీ రూపంలో. ఈ మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్నంతా మనము ఫార్మింగ్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనం న్యాచురల్ మాన్యూర్గా వాడచ్చు. ఓకేనా? న్యాచురల్ మాన్యూర్గా వాడచ్చు. ఒకటి, మాన్యూర్ యొక్క క్వాలిటీ బాగుంటుంది క్యాటిల్ డంగ్కి. తర్వాత ఎనర్జీకి కూడా వాడచ్చు. ట్విన్ బెనిఫిట్స్ మాన్యూర్, క్యాటిల్. బయోగ్యాస్ అనేది క్యాటిల్ డంగ్ దాని యొక్క వాడకం అనేది బాగా చేస్తుంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ మాన్యూర్ అనేది పెరుగుతుంది. అలాగే ట్రీస్ యొక్క వాడకం అనేది తగ్గుతుంది. తర్వాత బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, కౌ డంగ్ కేక్స్ ఎక్కువగా మంటల కోసం వాడతారు. దాని ప్లేస్లో ఈ బయోగ్యాస్ రావడం వల్ల ఆ కౌ డంగ్ కేక్స్ని వాడడం తగ్గించినారు. ఇప్పుడు నెక్స్ట్ టైడల్ ఎనర్జీ. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. టైడ్స్, మీరు ఎప్పుడైనా తిన్నారా టైడ్స్? సార్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టైడ్ యొక్క వాషింగ్ పౌడర్ గురించి. ఆ టైడ్ కాదు. మీకు టైడ్ అంటే ఏం తెలుసు? మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేయండి. 5 4 3 2 0 0 కాదు, మధ్యలో 1 ఉంది అనుకోండి. ఓకేనా? టైడ్ అంటే ఎవరెవరు వేవ్స్ అని టైప్ చేసినారు గట్టిగా చంపకు ఒకటి ఇడుచుకొని. ఎందుకంటే టైడ్స్ అంటే వేవ్స్ కాదు. వేవ్స్ అంటే ఇవి అంటాం వేవ్స్, కానీ టైడ్స్ అంటే స్ట్రైట్గా వచ్చి ఇట్లా పడతాయి. ఇవి కూడా ఎందుకు పడతాయో చెప్తాను చూడండి. మనకు మీరు ఫిజిక్స్లో 9th క్లాస్లో చదువుకున్నారో లేదో, గ్రావిటేషన్ చాప్టర్లో మనకు మూన్ మన అర్త్ మీద ఉండే వాటర్ని గ్రావిటేషనల్ ఫోర్స్తో పుల్ చేస్తుంది. అప్పుడు అలా పుల్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది టైడ్స్ రూపంలో, ఎట్లా అంటే టైడ్స్ రూపంలో మనకు ఎగురుతాయి. ఓకేనా? వాటిని మనం టైడ్స్ అంటాం. ఆ టైడ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగిరినప్పుడు ఆ టైడ్స్ని వాడి మనం టర్బైన్స్ రూపంలో మనము ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఒకసారి మీకు పేరా మొత్తం చదివినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓషనిక్ టైడ్స్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఫ్లడ్ గేట్స్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ఇన్లెట్స్ డ్యూరింగ్ హై టైడ్ వాటర్ ఫ్లోస్ into the inlet and gets trapped when the gate is closed. After the tide falls outside the floodgate, the water retained by the floodgate flows back to the sea via a pipe that carries it through a power generating turbine. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇది కోస్టల్ ప్లేన్స్లో
ఇట్లా ఉంటాయి కొన్ని కోస్టల్ ప్లేన్స్. ఈ గ్యాప్లోకి ఎప్పుడైతే ఒక నిమిషం, ఓ షెట్, మొత్తం ఎరేజ్ అయిపోయింది, సారీ. కోస్టల్ ప్లేన్స్ దగ్గర, కొన్ని కోస్టల్ ప్లేన్స్ దగ్గర బౌండరీస్ ఇట్లుంటాయి. ఇటు సైడ్ మొత్తం ఓషన్ ఉంటుంది. ఈ ఓషన్లోని వాటరు ఎప్పుడైతే గ్యాప్స్లోకి వస్తుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక టర్బైన్ అనేది ప్లేస్ చేస్తారు. 3D ఇమేజ్లో ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ టర్బైన్ అనేది ప్లేస్ చేస్తారు. ఒకసారి ఇట్లా టైడ్స్ రూపంలో ఇట్లా వస్తాయి. వేరే కలర్తో డ్రా చేస్తాను. ఓకే, కలర్ వాటర్ కలర్. మనకు ఇట్లా టైడ్స్ రూపంలో, సారీ ఎరేజర్ కదా, ఇట్లా టైడ్స్ రూపంలో ఇక్కడ మనకు ఒకటి టర్బైన్ అనేది ప్లేస్ చేస్తారు కదా. ఈ టర్బైన్కి ఈ వాటర్ అనేది టైడ్స్ రూపంలో వస్తుంది. ఓకే, బ్లూ కలర్ ఇట్లా. ఓకే వినండి, అది ఎరేజ్ అవుతుంది. ఈ వాటరు టైడ్స్ రూపంలో వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి వస్తుంది లోపలికి. అప్పుడు వస్తేనే ఇక్కడ గేట్స్ అనేటివి క్లోజ్ చేస్తాం మనం. ఇక్కడ గేట్స్ అనేటివి క్లోజ్ చేసి ఆ వాటర్ లోపలికి వచ్చి ఉంటుంది కదా టైడ్స్ రూపం. అప్పుడు టర్బైన్ స్టార్ట్ చేసి మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఒక నిమిషం, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ టర్బైన్ అనేది ఉంటుంది, ఇక్కడ గేట్స్ అనేటివి ఉంటాయి. ఈ గేట్స్ని దాటి ఎప్పుడైతే టైడ్స్ అనేటివి ఇట్లా వచ్చినప్పుడు వెంటనే మనము గేట్స్ అనేది క్లోజ్ చేసి ఆ టర్బైన్ తిరగడానికి కొంచెం టైం ఇస్తాం. ఆ టర్బైన్ తిరిగినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఇక్కడ ఓషన్లో ఆ టైడ్స్ని మళ్ళీ మనం ఇట్లా వెనకలికి పంపిస్తాం. ఎందుకంటే స్లోప్ ఇటువైపు ఉంటుంది, ఈ సైడ్లో ఉంటుంది ఈ సైడ్లో ఉంటుంది మనకు స్లోప్ అనేది. అప్పుడు స్లోప్ ఇటు సైడ్ ఉంది కాబట్టి అది స్పీడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ టర్బైన్ అనేది స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు టర్బైన్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్నే మనం టైడల్ పవర్ అంటాం. ఎందుకంటే ఇది టైడ్స్ వల్ల ఈ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనం టైడ్స్ అంటాం. ఇన్లెట్ వచ్చేసి ఈ భాగాన్ని మనం ఇన్లెట్ అంటాం. ఒకసారి ఫస్ట్ టైం ఇన్లెట్ లోపలికి వచ్చినప్పుడు టర్బైన్ అనేది స్టార్ట్ చేస్తాం. దాని ద్వారా కొంచెం పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ వాటర్ అనేది వెళ్ళేటప్పుడు మళ్ళీ టర్బైన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇన్లెట్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఓషనిక్ టైడ్స్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ ఓషనిక్ టైడ్స్ అనేటివి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫ్లడ్ గేట్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ఇన్లెట్స్. ఫ్లడ్ గేట్ డ్యామ్స్ అనేటివి ఇన్లెట్స్ దగ్గర బిల్ట్ అనేటివి చేస్తాం. ఇన్లెట్ అంటే ఈ పార్ట్ని మనం ఇన్లెట్ అంటాం. తర్వాత హై టైడ్ వాటర్ ఫ్లోస్ వచ్చినప్పుడు ఈ ఇన్లెట్ లోపలికి అప్పుడు గేట్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి చెప్తాను కదా. తర్వాత టర్బైన్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు. ఆ టర్బైన్స్ స్టార్ట్ చేయడప్పుడు అవి ఎక్కువ స్పీడ్తో తిరగడం వల్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ. తర్వాత మళ్ళీ ఈ టైడ్స్ అనేటివి ఫ్లడ్ గేట్ ఓపెన్ చేసి మళ్ళీ పంపిస్తారు. అప్పుడు పంపించేటప్పుడు కూడా మళ్ళీ టర్బైన్ అనేటివి స్టార్ట్ అవుతాయి. దానివల్ల కూడా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు ఎక్కువగా ఈ టైడల్ ఎనర్జీ కావచ్చు, దీన్ని ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారంటే గల్ఫ్ ఆఫ్ కంబత్, తర్వాత మనకి ఇక్కడ గుజరాత్లో ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ మనకు గల్ఫ్ ఆఫ్ కంబత్, తర్వాత ఇక్కడ రన్ ఆఫ్ కచ్, తర్వాత వెస్టర్న్ కోస్ట్ గ్యాంగెటిక్ ప్లేట్, గ్యాంగెటిక్ డెల్టా సుందర్బన్స్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ప్రొవైడ్ ఐడియల్ కండిషన్స్ ఫర్ యూటిలైజింగ్ టైడల్ ఎనర్జీ. ఎక్కువగా టైడల్ ఎనర్జీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు జియోథర్మల్ ఎనర్జీ. జియో అంటే అర్త్. ఓకే, ఈ అర్త్ లోపల మనకు ఎక్కువ హీట్ అనేది ఉంది. ఇంతకుముందు పెట్రోలియం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా హీట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పినాను. ఇక్కడ మనకు ఈ అర్త్ క్రస్ట్ నుండి హీట్ అనేది వస్తుంది. ఆ హీట్ వాడి మనం ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. క్లియర్గా మెన్షన్ చేయాలంటే మనం ఎంతైతే లోతుకి వెళ్తామో అర్త్ లోపల, భూమి లోపల, అంత మనకు టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ వెళ్తుంది. ఆ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల మనకు హీట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఆ హీట్ని మనము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. అలా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని మనం జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఇది ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కింద ఇక్కడి వరకు రాయి అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ హీట్ అనేది తక్కువ వస్తుంది, ఇంత కొంచెమే వస్తుంది. కానీ ఇక్కడ లోతుగా ఉంది ఈ ప్రాంతంలో, కాబట్టి ఇక్కడ హీట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇలా ఎక్కువ గ్రాడియంట్ ఉన్న చోట్ల
హీట్ అనేది రాక్స్కి చేరుతుంది. రాక్స్ ఈ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ అబ్జార్బ్ చేసిన రాక్స్ గ్రౌండ్ వాటర్లోకి ఆ హీట్ని పంపిస్తాయి. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం హాట్ స్ప్రింగ్స్ అని. ఆ హాట్ స్ప్రింగ్స్లో వాటర్ ఎందుకు మరుగుతూ ఉంటుందంటే ఈ జియో థర్మల్ ఎనర్జీ వల్లనే. ఎందుకంటే కింద నుండి హీట్ వచ్చింది, ఆ హీట్ రాక్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత ఆ అబ్జార్బ్ చేసుకున్న హీట్ రాక్స్ ఉంటాయి చూడండి, దాని చుట్టుపక్కల వాటర్ ఉంటే ఆ వాటర్కి ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని ద్వారా మనకు ఆ హాట్ స్ప్రింగ్స్ అనేటివి క్రియేట్ అయినాయి. జియోథర్మల్ ఎనర్జీ ఎగ్జిస్ట్స్ బికాస్ ద అర్త్ గ్రోస్ ప్రోగ్రెసివ్లీ హాటర్ విత్ ఇంక్రీజ్ డెప్త్. మనకి ఎందుకు జియోథర్మల్ ఎనర్జీ దొరుకుతుంది అంటే ఎంత లోతుకి వెళ్తే అంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వేర్ ద జియోథర్మల్ గ్రాడియంట్ ఈజ్ హై. జియోథర్మల్ గ్రాడియంట్ అంటే చెప్తున్నాను కదా, ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే షాలో డెప్త్స్, ఇట్లా ఎక్కువ లోతైన ప్రాంతాల్లో మనకు ఈ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఈజ్ సచ్ అబ్జర్వ్స్ హీట్ ఫ్రమ్ ది రాక్స్ అండ్ బికమ్స్ హాట్. గ్రౌండ్ వాటర్ కూడా మనం చెప్తున్నాను హాట్ స్ప్రింగ్స్ అని ఇండియాలో. అవి ఎందుకు హాట్గా ఉంటాయి, వేడిగా ఉంటాయి అంటే ఈ హీట్ ఏదైతే అర్త్ లోపల ఉందో ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల రాక్స్ వల్ల మనకు ఆ హాట్ స్ప్రింగ్స్ అనేవి వేడిగా ఉంటాయి. ఇట్ ఈస్ సో హాట్ దట్ వెన్ ఇట్ రైజెస్ టు ద అర్త్ సర్ఫేస్. అది ఇంకా వేడిగా ఎప్పుడు ఉంటుందంటే వాటర్ ఎప్పుడైతే మనకు అర్త్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు చాలా వేడిగా ఉంటుంది. అది స్టీమ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ చుట్టూ మనము టర్బైన్స్ అనేది తిప్పుతాం. ఇక్కడ మనకు కింద హాట్ స్ప్రింగ్ గ్రౌండ్ వాటర్ హీట్ అనేది మొత్తం తీసుకుంది. హీట్ అనేది రాక్స్ దగ్గర నుండి ఈ వాటర్ ఎప్పుడైతే పైన అర్త్ సర్ఫేస్లో మనము తీస్తామో ఇది స్టీమ్ రూపంలో వస్తుంది. ఆ స్టీమ్ చుట్టూ మనం టర్బైన్స్ పెట్టి తిప్పినప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దెర్ ఆర్ సెవరల్ హండ్రెడ్ హాట్ స్ప్రింగ్స్ ఇన్ ఇండియా. హాట్ స్ప్రింగ్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. వీటినన్నింటినీ మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. చెప్తున్నాం కదా, హాట్ స్ప్రింగ్స్ పైకి వచ్చినప్పుడు అర్త్ సర్ఫేస్ మీదకి టర్బైన్స్ పెట్టి మనము తిప్పినప్పుడు ఆ స్పీడ్ వల్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇండియాలో పెద్ద ఎనర్జీ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసిన జియోథర్మల్ ఎనర్జీ కోసం. ఒకటి పార్వతీ వ్యాలీ నియర్ మణికరణ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసినారు. తర్వాత ఇంకోటి పూగా వ్యాలీ ఇన్ లడాఖ్లో ఉంది మనకు. ఓకేనా. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. మనము కన్వెన్షనల్ కావచ్చు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు ఎక్కువగా వాడుతున్నాం మన యొక్క డైలీ లైఫ్లో. రోజు రోజుకి మన యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలాగే కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి నాన్ రెన్యూవబుల్, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెన్యూవబుల్. ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎకానమిక్ డెవలప్మెంట్. ఇప్పుడు మన కంట్రీలో ఇండస్ట్రీస్ అనేటివి బాగా రన్ అవుతున్నాయి అంటే దానికి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది? ఎలక్ట్రిసిటీ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, కోల్ కావచ్చు, ఇవన్నీ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎనర్జీ వల్లనే మన ఇండియాలో ఇండస్ట్రీస్ బాగా రన్ అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీస్ బాగా రన్ అవ్వడం వల్లనే మన కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ది నేషనల్ ఎకానమీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ అండ్ డొమెస్టిక్ నీడ్స్ ఇన్పుట్ ఫర్ ఎనర్జీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సెక్టర్కి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంది. అది అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రీ సెక్టర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, టెర్షరీ సెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క సెక్టర్కి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ద ఎకానమిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ ఇండిపెండెన్స్ నెసెసర్లీ రిక్వైర్డ్ ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ టు రిమైన్ ఆపరేషనల్. ఏవైతే మన ఎకనామిక్ డెవలప్మెంట్స్ ప్రతి ఇయర్ మన ఎకానమిక్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తాము. ఈ ఇయర్లో ఈ ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది కావాలి అని ఇండిపెండెన్స్ నుండి ఈ ఎకానమిక్ డెవలప్మెంట్స్ అనేవి వేస్తున్నాం. ఈ ఎకానమిక్ డెవలప్మెంట్స్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి అంటే దానికి తగినంత ఎనర్జీ రిసోర్సెస్ అనేవి దొరికినప్పుడు, సోర్సెస్ అనేవి దొరికినప్పుడు. ప్రతి ఒక్క ఎకానమిక్ డెవలప్మెంట్కి ఎనర్జీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ రిజల్ట్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్ హ్యాస్ బీన్ స్టడీలీ యూజింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. చెప్తున్నాను చూడండి, ఎకానమిక్ డెవలప్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్. అవి డెవలప్ అయితేనే మన యొక్క కంట్రీ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అవి రన్ అవ్వాలి అంటే ఎలక్ట్రిసిటీ కావాలి, పెట్రోల్ కావాలి, కోల్ కావాలి. ఇప్పుడు అవి ఎనర్జీ సోర్సెస్ లేకపోతే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వవు. ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వకపోతే కంట్రీ యొక్క ఎకానమీ అనేది డెవలప్ అవ్వదు. కాబట్టి కంట్రీ యొక్క ఎకానమీకి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎనర్జీ సోర్సెస్ అనేది ఇంపార్టెంట్. దీని బ్యాక్గ్రౌండ్లో దెర్ ఈజ్ అ అర్జెంట్ నీడ్ టు డెవలప్ ఏ సస్టైనబుల్ పాత్ ఆఫ్ ఎనర్జీ డెవలప్మెంట్. మనము ఎనర్జీ రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ పోతున్నాం.
దాన్ని ఎలా కరెక్ట్ మేనర్లో వాడాలి అనే ప్లానింగ్ మాత్రం వేయట్లేదు. ప్రమోషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ద ట్విన్ ప్లాంక్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, బాగా చూడండి, ఈ లైన్ అనేది బాగుంది చూడండి. ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కువగా వాడతాను కాబట్టి కన్జర్వేషన్ చేయాలి. అలాగే రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోగ్యాస్, ఇవన్నీ జియోథర్మల్ ఎనర్జీ, ఇవన్నీ ఈ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాడకం కూడా ఎక్కువ చేయాలి. కన్జర్వేషన్ అలాగే యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎక్కువ చేయాలి. ఇండియా ఈజ్ ప్రెజెంట్లీ వన్ ఆఫ్ ది లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలోనే ఎనర్జీ సోర్సెస్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. వన్ ఆఫ్ ది లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్. వరల్డ్లో ఎనర్జీ సోర్సెస్ లేకోకుండా చాలా తక్కువ ఉన్న కంట్రీస్ చాలా ఉన్నాయి. ఆ కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. వీ హ్యావ్ టు అడాప్ట్ ఏ కాషియస్ అప్రోచ్ ఫర్ ది జుడిషియస్ యూజ్ ఆఫ్ అవర్ లిమిటెడ్ ఎనర్జీ రిసోర్సెస్. మన ఇండియాలో ఎంత మాత్రమైతే ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో వాటిని కరెక్ట్గా వాడడానికి ఒక ప్లానింగ్ అనేది ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ కన్సర్న్డ్ సిటిజన్స్ వీ కెన్ డూ అవర్ బిట్ బై యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ individual vehicles, switching off electricity when not used, using power saving devices and using non-conventional source of energy. మనము ఒక స్టెప్ అనేది తీసుకోవచ్చు ఉన్న ఎనర్జీని సేవ్ చేయడానికి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. అంటే బస్సులు, ట్రైన్స్ అవి ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఒకరొకరు పెట్రోల్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు 20 మంది ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడుకి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఒక్కొక్కరు వెహికల్స్లో వెళ్ళినారనుకో ఇండివిజువల్గా పెట్రోల్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అదే ఆ 20 మంది తమిళనాడుకి కలిసి వెళ్ళినారనుకోండి బస్సులో, అప్పుడు ఆ 20 మంది కన్జ్యూమ్ చేసే పెట్రోల్ తగ్గిపోయి వాళ్ళందరూ కలిసి 200 లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తారంటే ఆ బస్సు ఓన్లీ 30-50 లీటర్స్ పెట్రోల్ కన్జ్యూమ్ చేసి తమిళనాడుకు తీసుకొని పోతుంది. అలా మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇండివిజువల్గా వెహికల్స్ యూజ్ చేసే ఎనర్జీ సోర్సెస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల పవర్, పెట్రోలు, ఆ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతాయి, సేవ్ అవుతాయి. అలాగే మనం నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వాడాలి. సపోజ్ సిఎన్జి వెహికల్స్ అవన్నీ మనం ఎక్కువగా వాడాలి. ఓకేనా. లాస్ట్ స్టేట్మెంట్ ఏమంటే, ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. నువ్వేం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొద్దు. ఇప్పుడు ఎంతైతే ఎనర్జీ ఉందో దాన్ని కాపాడు. అలా కాపాడడమే ఎనర్జీ ప్రొడక్షన్ అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ఉంది, ఓకే, మన ఇంట్లో అవసరం లేనప్పుడు నువ్వు కరెంట్ని ఆఫ్ చేయి. ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్లోనే ఫ్యాన్స్ వేయడం, అన్ని రూమ్స్లోనూ లైట్స్ వేయడం. దాని బదులు ఏ రూమ్లో నువ్వు ఉన్నావో ఆ రూమ్లో మాత్రమే లైట్, ఫ్యాన్ అనేది వేసుకోవాలి. దానివల్ల నువ్వు కరెంట్ని సేవ్ చేసినావు. నువ్వు కరెంట్ని సేవ్ చేసినావు అంటే కరెంట్ని ప్రొడ్యూస్ చేసినట్టే మీనింగ్. అర్థమవుతుందా? ఇది మొత్తం మన యొక్క చాప్టర్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ మీద కూడా క్వశ్చన్ అనేది తయారవ్వచ్చు 4 మార్క్స్కి. అప్పుడు ఏం లేదు, ఈ 2 ఎగ్జాంపుల్స్, ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, ఇంకోటి ఎలక్ట్రిసిటీ అనేది మనము ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చెప్తాను. ఏదన్నా మంచి పని మొదలవ్వాలంటే ఫస్ట్ అది మన ఇంటి నుండి మొదలవ్వాలి. మన ఇంటి నుండి మనం కన్జర్వేషన్ చేసినాం అనుకోండి, దానివల్ల అన్ని ఇళ్ళకి చేరుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మన యొక్క లెవెల్ నుండి మనము కృషి జరపాలి కన్జర్వేషన్కి. ఈ 2 ఎగ్జాంపుల్స్ అనేది మీరు ఎగ్జామ్లో రాసి వస్తే మీకు 4 మార్క్స్ అనేది దొరుకుతాయి. అలాగే ఇండియా అనేది ఎనర్జీ సోర్సెస్ తక్కువ ఉన్న కంట్రీస్లో ఒక కంట్రీ అనమాట ఇండియా. ఓకేనా. కాబట్టి జుడిషియస్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ ఎనర్జీ మీద ప్లానింగ్ జరపడం చాలా ముఖ్యం అనే టాపిక్స్ గురించి మీరు రాసేసి వస్తే ఖచ్చితంగా మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. ఇక్కడ కింద ఎక్సర్సైజ్ అనేది ఇచ్చినారు, ఖచ్చితంగా మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మనకు టెక్స్చువల్ క్వశ్చన్స్లో నుండి మనకు పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎట్లయితే మనకు ఈ క్వశ్చన్ అనేది ఉందో, వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ మనకు డైరెక్ట్గా పబ్లిక్ మోడల్ పేపర్లో అడిగినారనమాట. పబ్లిక్ మోడల్ పేపర్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగినారు. ఈ సోలార్ ఎనర్జీ ఉన్న ఈ పేరాలో మనకు ఒక 3 to 4 పాయింట్స్, 4 to 5 పాయింట్స్ రాసినాం అనుకోండి, 4 మార్క్స్ అనేవి మనకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేయండి. ఓకేనా.
ఈ వీడియో కింద గైస్ మనం సక్సెస్ఫుల్గా జియోగ్రఫీలో 5 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన 2 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇంకోటి లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. అవి కూడా ఇప్పుడు రాబోతున్న వీడియోస్లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో కింద మీకు ఈ వీడియోలో ఉన్న చెప్పిన టాపిక్స్ అన్ని అర్థమైంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చదవదాం, పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేద్దాం. ఓకేనా? స్టే కనెక్టెడ్ అండ్ కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.